ఓ బుద్ధిమంతుల కథలో ఒక అడవిలో దురాశపాటి పులి ఉండేది. ఇది ఎప్పుడు చిన్న జంతువులను భయపెడుతూ తనకు కావాల్సినవన్నీ బలవంతంగా తీసుకునేది. ఒకరోజు అది ఒక చిన్న మొక్కను చూసింది. ఆ మొక్క తాజాగా మెలిసింది, కానీ పులికి పెద్ద చెట్టుగా మారితే దానికి ప్రమాదమని గమనించి దాన్ని ధ్వంసం చేయాలని కోరిక కలిగింది. మరోవైపు ఓ నక్క అడవిలోనే ఉండేది. అది తెలివైనదిగా ఏదైనా సమయం ఎదురైతే తన తెలివితోనే పరిష్కరించేది. ఒకరోజు పులి ఆ మొక్కను కూల్చివేయాలని భావించింది, కానీ నక్క గమనించి పులిని అడిగింది, ఓ పులి రాజా, ఇది ఓ సాధారణమైన మొక్క కాదు. ఇది ఒక మహాత్ముడు నాటిన పవిత్రమైన మొక్క. దీనిని నాశనం చేస్తే నీకు అపశకునం కలుగుతుంది అని చెప్పింది. పులి సందేహంతో, నిజమా? ఇది నాశనం చేస్తే నాకేమైనా ప్రమాదం ఉంటుందా అని అడిగింది. నక్క తెలివిగా, అవును, ఇది పెరిగిన తర్వాత నీకు గొప్ప న్యాయం చేస్తుంది. ఈ చెట్టు నీడను, విశ్రాంతిని తీసుకుంటే నీ శరీరం మారుతుందని, ఆకలి కూడా తగ్గిపోతుంది. అందుకే దీన్ని రక్షించు అని చెప్పింది. పులి ఆ మాటలు నమ్మింది. అలా చేస్తే తనకు ప్రయోజనం ఉంటుందనుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆ మొక్క పెరిగి పెద్దదయ్యింది. తన లక్ష్యాన్ని సాధించింది. అది పులిని ఒక మంచి పని చేయించగలిగింది. ఈ కథ మీకు ఏమి నేర్పిస్తుంది? తెలివైన నక్కలా మనం కూడా మంచి మాటలతో, సహాయంతో పెద్ద సమస్యలు పరిష్కరించాలని, దురాశకు, అహంకారానికి ఎదుర్కోగలమని నేర్పిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.